నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రీయ విద్యాలయ నూతన భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో విద్యారంగం ఎంతో బలోపేతమయ్యిందని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా మినీ ట్యాంక్ బండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలోని ఐఐఎం నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్, విశిష్ట అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో విచ్చేయగా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందని అన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. నిజామాబాద్లో 7.5 ఎకరాల విస్తీర్ణంలో 22 కోట్లతో అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని తరగతులకు 2 సెక్షన్ల ఏర్పాటుతో పాటు 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బోధన్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పనులను మరింత వేగవంతం చేసి వచ్చే ఏడాది నుంచి సొంత భవనం అందుబాటులోకి తీసుకువస్తామని వారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి రావటం సంతోషంగా ఉందని అన్నారు. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం మార్కులు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే
ఇక్కడ నూతన అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుందో క్లాసెస్ ని నూతన ప్రాంతాల్లో మనం మొదలుపెట్టుకున్నాం. తక్షణమే రెండవ సెక్షన్ క్లాస్ నుంచి ఇప్పుడు ప్రతి క్లాస్కి ఒకటి సెక్షన్ ఉంది. రెండో సెక్షన్ కూడా అప్లై చేసుకుని అతి త్వరలో కూడా మనం రెండో సెక్షన్ కూడా మొదలు పెట్టుకున్నాము. అదే రకంగా ఇప్పటి వరకు 10వ తరగతి వరకు మనకి ఇక్కడ తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. 11, 12, 11th స్టాండర్డ్ కూడా ఇందూరు కేంద్రీయ విద్యాలయంలో తొందరగా ప్రారంభించే వాళ్ళు కూడా మేము చేయగలం. మనకి ఈ ప్రాంతం అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ సమయంలో కోవిడ్ వల్ల కొంచెం ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొంచెం డిలే జరగడం జరిగింది. అయినా కూడా ఇక్కడ కాంట్రాక్టర్ యాజమాన్యం వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఇవాళ మనం తొందరగా కంప్లీట్ చేసుకొని ఇవాళ మంచి రోజున మనం ప్రారంభించుకోవడం మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే రకంగా 22 కోట్లు మనకి ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కోసం మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ప్రధానమంత్రి గారు. కలెక్టర్ ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక దృఢత్వం కలిగి ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలు వేయాలని కలెక్టర్ హితవు పలికారు. ఆ తర్వాత అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాలలో చదువుకున్న వారు దేశభక్తిని పొణికిపుచ్చుకుంటారని అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బోధకులకు సూచించారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో చదువుల తల్లి సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులను సొంతంగా తాను సమకూరుస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ మమత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం కొన్ని పరిస్థితులలో చూస్తాం. వారి విద్యార్థులతో పాటు వారు ఏ విధంగా చెడు అలవాట్లను పాలిస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తాం. కానీ ఒకటి మాత్రం నిజం, కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న వ్యక్తి తప్పకుండా దేశభక్తులైతాడు. ఆయన వేలాది మంది ఇన్స్పిరేషన్ మాత్రమే ఇదంతా నిజమే. మరి కేంద్రీయ విద్యాలయంలో సీట్లు అవుతుందంటే చాలా ఇబ్బంది, చాలా తక్కువ ఉంది. చాలా మందికి అనుకుంటా ఉంటారు. కానీ ఇదేదైతే ఇప్పుడు కొత్త వల్ల నిర్మాణం ఉందో గతంలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక సెక్షన్ ఉండేది. ఇక్కడ ఈ క్లాస్ రూమ్స్ ఏవైతే నిర్మాణం చేసిందో స్పేషియస్గా మంచి అధునాతన వ్యవస్థలతో ప్రతి క్లాస్ కూడా భవిష్యత్తులో 2 సెక్షన్లు చేయడానికి వీలుగా ఈ భవనం ఉంది. భవిష్యత్తులో ప్రతి క్లాస్ కూడా 2 సెక్షన్లు చేసే అవకాశం ఉందని తెలియజేస్తాం. అదేవిధంగా మోడీ గారు అందరికీ తెలుసు, దేశము పరిగెత్తా ఉంది అభివృద్ధిలో. కేంద్ర విద్యాలయాలు ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లాలోనే బోధనలు నిర్వహిస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా కేంద్ర విద్యాలయం వస్తాయని చేయవలసిన అవసరం లేదు. కనుక విద్యార్థులందరూ కూడా కేంద్ర విద్యాలయం నుండి
అనేది విద్యార్థుల మేధస్సును పెంచుతోందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ అన్నారు. ఎన్నో విషయాలు కనుగొనగలుగుతామని, విద్యార్థులు తమదైన శైలిలో సైన్స్ని అభివృద్ధి పరుస్తూ శ్రద్ధగా చదువుకోవాలని ఆయన కోరారు. నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక కమిషనర్ మకరంద్ మాట్లాడుతూ సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్లాస్ట్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. సైన్స్ అనేది విద్యార్థుల మేధస్సును పెంచుతుందని అన్నారు. ఎన్నో విషయాలు కనుగొనగలుగుతామని, విద్యార్థులు తమదైన శైలిలో సైన్స్ని అభివృద్ధి పరుస్తూ శ్రద్ధగా చదువుకోవాలని ఆయన కోరారు. వారి నైపుణ్యాలను ఇలాంటి సందర్భాల్లో వెలికితీసి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో శివప్రసాద్, రఘునాథ్, శేఖర్, గోవింద్, శంకర్ భవన్ ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరావు, వెనిగళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. Firstly, very happy to see all the mandal level toppers gathering together at district level. అయితే district level science test, then state level, national level ఇలా కాంపిటీషన్స్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుంటూ దీని కాంపిటీషన్లో టాలెంటెడ్ స్టాఫ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రొడక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. సో అంతేకాకుండా మీరందరూ కూడా మన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవిత చరిత్రలను తప్పకుండా చదవండి. ఎక్కడ దొరికినా, ఎక్కడ లభ్యమైనా, ఏ లైబ్రరీలో కానీ, ఏ పుస్తక షాప్లో కానీ మీరు ఒక డ్రెస్ కొంటే ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే దానికి బదులు ఒక 100 రూపాయలతో ఒక మంచి విజ్ఞానం సంబంధించిన ఒక పుస్తకం కొంటే చాలు. బుక్ అనేది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ బుక్, నాట్ ఎ ఫ్రెండ్. ఫ్రెండ్ ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు. బాగా గమనించండి స్టూడెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు శాశ్వతంగా ఉండరు మీతో పాటుగా. ఫర్ ఎగ్జాంపుల్ 10th లో ఒక 50 మంది ఉంటే ఇంటర్మీడియట్కి వచ్చేవరకల్లా పక్క కాలేజీకి వెళ్ళే వరకల్లా ఒక 10 మంది తయారవుతారు. డిగ్రీకి వెళ్ళే వరకల్లా 2-3 తయారవుతారు. పీజీకి వెళ్ళే వరకల్లా ఒక్కరు ఉండరు. పీజీ చేసే వరకల్లా 5 ఉండరు. జాబ్కి వెళ్ళే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అరవింద్ను చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు అరవింద్ను వ్యతిరేకిస్తే వారి వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారని అసత్య ప్రచారం చేయడం ఆయన దిగజారుడితనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయనే విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. ఎంపీ అరవింద్ అసమర్థతతో జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను కోరుట్ల ప్రజలు ఓడించి చెంప చెళ్లుమనిపించారని, ఆయనకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, సిటీ ప్రెసిడెంట్ కేశవేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, అంతిరెడ్డి రాజారెడ్డి, లవంగ ప్రమోద్, జిల్లా సేవాదళ అధ్యక్షుడు సంతోష్, సుమన్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ పార్లమెంటు ప్రజలకు తెలియంది కాదు. గత 2.5-3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ సహజీవనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణంకు సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇద్దరిది. ప్రజలది గమనించే సాక్షాత్తు ఈ పార్లమెంటులో ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు అసమర్థుడుగా ముద్ర వేసుకున్నటువంటి అరవింద్ను చెప్పులతో చెంపల మీద కొట్టి కొరుట్లోకి వెళ్ళి నిజామాబాద్కు తిరిగి పంపించారు. ఎందుకు పంపించారు? అసమర్థుడు సన్నాసి ఓ దద్దమ్మను మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని 5 సంవత్సరాలు ఇబ్బందులకు గురైన మేము
మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే వీనెక్కడ భరించాలని ఇప్పుడు అక్కడ పోతే కార్యకర్తలందరూ పాపం వాళ్ళకి ఇంతకుముందు ఈ జిల్లాలో తెలుసు అరవింద్ క్యారెక్టర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆ కొట్ల సైడ్ తెలియక కొన్ని రోజులు నమ్మిర్రు. నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కోరుతోటి అక్కడ మొత్తం తెలిసిపోయింది. అక్కడ అవి తెలిసినటువంటి కార్యకర్తలు ఆయన ఇటువంటి అసమర్థుల్ని మళ్ళీ మనకు పార్లమెంటు సభ్యుడిగా వస్తే నష్టమవుతుందని బీజేపీ కార్యకర్తలే నిన్ను ఓడగొడతాము, నువ్వు మాకు వద్దు అని ధర్నాలు, ఆత్మహత్యకు పాల్పడాలు, కరపత్రాలు పంచడం చేస్తుంటే దానికి మా నాయకుడు జీవన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నాడని చెప్తుండు. మా నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు 4.5 దశాబ్దాలకు పైగా ఒక నిబద్ధతతో రాజకీయం చేసినటువంటి వ్యక్తులు. ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలివై కేవలం ప్రజల పక్షాన ఉండడం, ప్రజలతో ఉండడం, ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రజలకు తెలియాలనేది ఒక ఉద్దేశంతో రాజకీయాల్లో ఉంటాడు. ఆయన సంవత్సరంలో 250 రోజులు ప్రజల దగ్గర, మిగతా రోజులు అసెంబ్లీలో, పార్లమెంటుల్లో ఉంటాడు. ఈయనలాగా విదేశాల్లో పబ్బులలో అరవిందులాగా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి కేవలం పేపర్ పులిలాగా పత్రికలకు ప్రెస్ మీట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు జీవన్ రెడ్డి. అందుకనే చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నాయకులపైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. అంతేకాదు సాక్షాత్తు ఈ అరవింద్ మాకొద్దు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కొంతమంది యువకులు ఈయన మాటలు నమ్మి, ఈయన తప్పుడు ఆలోచనలకు నమ్మినటువంటి వ్యక్తి జైత్యాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్త కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి మా పైన చెప్పడం అనేది ఏదైందో అరవింద్ యొక్క 3 విప్లవ పార్టీలకు ఐక్యతా మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ నగర కార్యదర్శి సుధాకర్ కోరారు. దేశంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు పార్టీలు పంథా మార్చుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. నగరంలోని కోటగలిలో గల ఎన్ఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పిసిసి, సిపిఐ-ఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్, సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ 3 పార్టీల విలీనం సందర్భంగా వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యతా మహాసభ పోస్టర్లను సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారీ విధానం విసిరే సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు విప్లవోద్యమంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడటానికై దేశవ్యాప్తంగా ఒక శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. ఆ కృషి కొనసాగింపే 3 పార్టీల ఐక్యత అని అన్నారు. మార్చి 3న ఖమ్మంలో వేలాది మందితో ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. 4, 5 తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు. దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఈ ఐక్యత సభ ఒక ముందడుగుగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, నగర అధ్యక్షుడు అశూర్, IFTU జిల్లా నాయకులు విఠల్, PYL జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, అనీష్, ప్రజా సంఘాల నాయకులు నర్సక్క, సలీం, వర్ధన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ మాస్లైన్ జాతీయ విప్లవ పార్టీ మహాసభకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఫాసిస్టు కోరల్లో ఈరోజు దేశ ప్రజలు చిక్కుకుంటున్న నేపథ్యంలో ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా విప్లవ శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ, పిసిసి, సిపిఐ-ఎంఎల్, RI 3 దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఒకే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీలు విలీనం కావడం జరిగింది. ఈ సందర్భంగా
ఖమ్మం జిల్లాలో మార్చి 3, 4, 5 తేదీల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని పార్టీ శ్రేణులను అదేవిధంగా విప్లవాకారులను ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా దేశంలోని అన్ని రంగాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నది. మొత్తం మతత్వ రాజకీయాలు నడుపుతూ కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటంలో విప్లవ పార్టీలు తన పంతాను ఈ మార్క్సిస్టు వెలుగులో మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే సిపిఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్గా ఈరోజు ఏర్పడ్డది. ఈ పరిణామాన్ని విప్లవ గురుకుల పోస్టులను అవరోహణ పద్ధతిలో భర్తీ చేయాలని పీడీఎస్యూ పీవైఎల్ డిమాండ్ చేశాయి. వేల సంఖ్యలో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోకుండా 2వ లిస్టును వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనీష్, నవీన్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అనిల్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ గురుకుల బోర్డు అసంబద్ధ నిర్ణయాలతో వేలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ నియామకాలలో గురుకుల బోర్డు వివాదాస్పద నిర్ణయాలతో అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో మొదటగా పై స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసి ఆ తర్వాత క్రింది స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. కానీ ప్రస్తుతం అన్ని పోస్టులను ఇష్టారీతిన నియామకాలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వ్యక్తి 1 కన్నా ఎక్కువ ఉద్యోగాలలో ఎంపికవ్వటం జరుగుతోందని, మెజార్టీ పోస్టులకు ఇలాగే జరుగుతోందని అన్నారు. గురుకుల నియామకాల్లో జనరల్ ర్యాంక్ లిస్ట్ ప్రకటించకపోవడంతో అభ్యర్థులకు అనేక అనుమానాలు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ ఫలితాలను ముందుగా ప్రకటిస్తే మరింత మందికి న్యాయం జరుగుతోందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అశూర్, కోశాధికారి నిఖిల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, కిరణ్, పీడీఎస్యూ నాయకులు సలీం, వర్ధన్, గురుకుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరించి టీఎస్పీఎస్సీ బోర్డు, గురుకుల బోర్డు చేసిన తప్పిదాలకు అనేక మంది విద్యార్థులు నేలరాలిపోయారు. అదే తప్పును కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తా అంటే విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. నేటికి అంటే ఒక క్రమబద్ధీకరణ పద్ధతిలో డిఎల్, జిఎల్ ఇలాంటి పోస్టులను అంటే ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు పెట్టడం వల్ల ఒక అభ్యర్థి ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు ఏ విధంగా అటాచ్ చేయగలుగుతాడు అంటే చాలామంది అనేక రకాలుగా ఇప్పుడున్న పోటీ పరీక్షలో 100 కొలువులు ఉంటే 1,00,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్న పరిస్థితి. నిరుద్యోగాలేమితో యువకులు నేలరాలిపోతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సచ్చిన పాము లెక్క చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నిరుద్యోగ యువత మేల్కొన్నది, కేసీఆర్ని గద్దదించింది, అహంకారిత నియంత పాలనను పాతాళంలో దొక్కింది. బోర్డు వాళ్ళు చెప్పిన విధానంగా జేఎల్, డిఎల్ని ఫస్ట్ నియామకాలు పూర్తి చేసిన తర్వాతనే టీజీటీ పోస్టులను నియామకం చేస్తామని చెప్పారు. కానీ ఆ మాట ప్రకారం కాకుండా ముందు పీజీటీ వాళ్ళకి మెరిట్ జాబితా లిస్టులను పెట్టి వాళ్ళని ఎంచుకొని తర్వాత జేఎల్, డిఎల్ ప్రాసెస్ని కొనసాగిస్తున్నారు ఆ పోస్టుల నియామకాన్ని. దీని ద్వారా ఏమవుతుందంటే పీజీటీలో జేఎల్, డిఎల్లో వచ్చిన వాళ్ళు సేమ్ మెరిట్ వాళ్ళు మెంబర్స్ ఇందులోనూ ఉండదు. ఫస్ట్ పీజీటీని ఫిలప్ చేస్తే ఏమవుతుందంటే అందులో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా పీజీటీని ఆపు చేసి ఫస్ట్ జేఎల్, డిఎల్ నియామకాలు కొనసాగించిన తర్వాత మళ్ళీ పీజీటీ సెకండ్ లిస్ట్ని మళ్ళీ పెట్టి తర్వాత టీజీటీని పెడితే దీనివలన కొందరు దాంట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు జేఎల్డిఎల్లోకి వెళ్ళిన తర్వాత అందులో బ్యాక్లాగ్ ఏర్పడకుండా అందులో ఇంకొకళ్ళకి అవకాశం ఇంకొకళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా అవకాశం ఏర్పడుతుంది. దేశంలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలు ఛత్రపతి శివాజీ, ఔరంగజేబ్కు మధ్యనే జరుగుతాయని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దాలంటే అభినవ శివాజీ నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహాన్ని సోమవారం రాత్రి ఎంపీ అరవింద్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 400 ఏళ్ల క్రితం జన్మించిన శివాజీ మహారాజ్ నేడు దేశంలో ఏ రాజుకు లేని విగ్రహాలు శివాజీ మహారాజ్కున్నాయని ఆయన పేర్కొన్నారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని నాటి ముస్లింలు కోరగా ముస్లింలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చి వాటిని ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించారని తెలిపారు. మిగిలిన దేశాన్ని హిందూ దేశంగా మార్చకుండా హిందువులకు, దేశానికి, సనాతన ధర్మానికి నాటి పాలకులు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్న చిన్న సామ్రాజ్యాలను యూనియన్లో కలపడంతో మనం ఇప్పుడు హిందువులుగా జీవిస్తున్నామని, లేకపోతే మన దేశాన్ని పాకిస్తాన్లో కలిపేవారని ఆయన ఆరోపించారు. దేశ సమగ్రత కోసం సిఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేయటం జరుగుతోందని అన్నారు. ఈ చట్టాలొస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలను వెళ్ళగొడతారనే భయంతో కొన్ని పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ను మరుగున పెట్టిన ఘనత గత పాలకులదేనని ఆయన అన్నారు. ఇవి అమలు కావాలంటే అభినవ శివాజీ మోదీ అవసరమని అన్నారు. గతంలో కేంద్రం నుంచి ఎడపల్లి మండలానికి 30 కోట్ల రూర్బన్ నిధులు తెచ్చాలని, రైల్వే స్టేషన్ను పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో 6 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించామని, 7వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎడపల్లిలో త్వరలో ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. ఎడపల్లిలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ విగ్రహదాత కోయ సాంబశివరావు సోదరుడు కోయ వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ఇందూరు ప్రముఖ సంచాలక్ గురుచరణ్, శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు రామ్ చందర్, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పార్లమెంట్ సెగ్మెంట్ లా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినట్టు ఏడ కడతలేరు, ఏ పార్లమెంట్ లో కడతలేరు. 5 అయిపోయినాయి, 6వది మొన్న శంకుస్థాపన చేసిన, ఇగో 7వది ఇదే. ఆర్మూర్లో 3, మాధవ్ నగర్ది అది నేను చిన్నప్పటి నుంచి అడుగుతారు. ఓళ్ళు కట్టకపోయి నేను పెద్దగా ఎంపీనగా కడుతున్నాను. అరసపల్లిలో ఒకటి, ఎడపల్లి నెక్స్ట్, బోధను ఎడపల్లి తోటి బోధనలో అంబేద్కర్ చౌరత్తా దగ్గర ఉన్న తర్వాత ఉన్నది కూడా, అది కూడా లైన్ ఉన్నది. ఇవి ఆలస్యం ఎందుకైనా అంటే ఇగో సరే ఇలా నువ్వు కాషాయం పెట్టినో ఏం అనలేదు, మన హిందూ సోదరుడే కదా. తిరిగి అందరూ రాముని దగ్గరికి వెళ్తారు. అందరికీ రాముడే దిక్కు. అన్న రఘునందన్ రావు చెప్తాడు, నాకు గుర్తుంటది కానీ రఘునందన్ రావు బాగా గుర్తుంటది. అసదుద్దీన్ ఓవైసీ తాత ముత్తాత పేరు కూడా చెప్తారు. వాళ్ళందరూ హిందువులే. అట్లా మధ్యలో బట్టకాయించి అటు ఇటు తిరిగి మన దగ్గరికి వెళ్తారు మళ్ళా. కాబట్టి బ్రహ్మాండమైన శివాజీ విగ్రహం చాలా గ్రాండ్ గా అది కట్టడం, రాతి విగ్రహం ఇంత మంచిగా వస్తుందని నేను కూడా అనుకోలే. శాసనసభలో బీసీ సమగ్ర కులగణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ సమగ్ర కులగణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో వేల్పూర్ మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు దామోదర్ గౌడ్,
ఈ సందర్భంగా నాయకులు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని, అసెంబ్లీ ఎన్నికలలో బీసీలు మొత్తం కాంగ్రెస్కు ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించినట్లే లోక్సభ ఎన్నికల్లో కూడా 17 స్థానాలు గెలిచే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తన ప్రేమను చాటుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వరూప, ఇంద్రాగౌడ్, చరణ్, నరేందర్, రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ కుల గణన గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలే ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కలగన్నారో కులగణన గురించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న అసెంబ్లీలో ఈ బిల్లు కులగణన బిల్లు పాస్ చేసిన సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేమేమంటున్నాం, బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకటే ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మీరు మధ్యతరగతి గురించి కానీ కింది స్థాయి గురించి ఆలోచించింది లేదు. మీరు ఏం చేసినా కానీ మన కమిషన్ ఎంత, మన పెట్టుబడి ఎంత, మన లాభాలు ఎంత, ఇవే చూసేది కానీ ప్రజలకు ఏ పథకాలు ఏం చేరుతున్నాయి, ఏం చేరుతలేవని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు. సామాన్య మానవుడికి ఈరోజు ఉచిత బస్ ప్రయాణమే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 500 రూపాయల సిలిండర్ పథకమే కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులకు నిద్రపోదామంటే కూడా నిద్ర వస్తలేదు. మొత్తం ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మన మనుగడ ఏంటిది. మళ్ళీ ఈరోజు కూడా ముఖ్యంగా కేసీఆర్ గారు ఢిల్లీకి ప్రయాణం అట. మేము కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటేనని. ఇప్పుడు అదే నిరూపణ కాబోతుంది. కాంగ్రెస్ నాయకులారు మీరు ఒకసారి మనం కష్టపడి ఒక ఎంపీ స్థానాలను గెలిపించుకున్నట్టయితే, నిజామాబాద్ ఎంపీ స్థానాలను గెలిపించుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఇది ఎప్పుడో కాంగ్రెస్. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. దేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని, బీజేపీతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 370 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా భాజపా శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయ సంకల్ప బస్సు యాత్రను భైన్సా నుండి అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ప్రారంభించారు. ముందుగా బాసర అమ్మవారి సన్నిధిలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్, ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పదాధికారులతో కలిసి బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా బాసర నుండి 300 బైక్లు, 600 మంది కార్యకర్తలతో భైన్సా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత భైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సుమారు 8,000 మంది బీజేపీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అస్సాం సీఎం రాకతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో సభాస్థలిని పోలీసు అధికారులు తనిఖీ చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సభా ప్రాంగణం చుట్టూ ప్రధాన దారి పొడవున కాషాయ జెండాలతో పాటు ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భైన్సా ఏఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో అస్సాం సీఎం ప్రసంగిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. మరోసారి బీజేపీ అభ్యర్థులను గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి హ్యాట్రిక్ విజయం అందిద్దామని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి శక్తి కేంద్రాల నాయకులు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ సభ సక్సెస్ కావడంతో భాజపా శ్రేణుల్లో నూతన ఉత్సాహం వ్యక్తమయ్యింది. इकोनॉमी ऑफ वर्ल्ड बना। अभी मोदी जी बोल रहा है कि ये मोदी का गारंटी है हमारा देश तीसरा इकोनॉमी भी बनेगा, ये मोदी जी का गारंटी है। लेकिन मेरा तो मन में विश्वास है मोदी जी प्रधानमंत्री तीसरा बार बनेगा, देश को तीसरा इकोनॉमी तो बनेगा ही बनेगा, लेकिन मोदी जी देश का लंबा समय तक प्रधानमंत्री रहेगा। और मेरा विश्वास है अमेरिका और चाइना को भी पीछे करके भारत वर्ल्ड का 1 नंबर इकोनॉमी बनेगा, ये भी मेरा विश्वास है। देश को हजारों साल का भीड़ एक डर मिलता है, और जब तक देश में मोदी जी है हमारा देश विश्व गुरु भी बनेगा, तेलंगाना भी भारत का श्रेष्ठ राज्य बनेगा, ये मेरा विश्वास है। मैं आप लोगों को पुनर्अभिवादन करता हूँ। ये विजय संकल्प दिवस और विजय संकल्प यात्रा सक्सेस हो, बहुत सफल हो, और तेलंगाना में हम 100% सीट लोकसभा में जीते, यही विनती करते हुए तेलंगाना को भाइयों, बहनों, पिता, माताओं को मेरा प्रणाम देते हुए मैं मेरा वाणी को కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని, ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించాలని శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని రసూల్ బి అన్నారు. ప్రేమ పేరుతో ఇతర ఆకతాయి చేష్టలతో ఎవరైనా వెంబడిస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లేలా విద్యార్థినులకు అవగాహన కల్పించాలని సూచించారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బేటీ బచావ్ బేటీ పడావ్పై అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బందికి శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని రసూల్ బి, ఎంపీడీఓ శంకర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రసూల్ బి మాట్లాడుతూ ఆడబిడ్డలను మంచిగా చదివించాలని అన్నారు. చిన్నప్పుడే బాల్య వివాహాలు చేయకూడదని చెప్పారు. బాలికలను వేధిస్తే 1039 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసినచో వెంటనే పోలీస్ శాఖ సిబ్బంది వచ్చి వారిని అదుపులోకి తీసుకుంటారని ఆమె వెల్లడించారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించని వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతోందని అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులకు తమ పిల్లలు సరైన పోషకాహారం ఇచ్చి కాపాడుకోవాలని ఆమె ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ మోహినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీళారాణి, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత ఆమెని రోగల్ హౌస్లో అమ్మేసినారు. మన వర్ణీలో అంటే ఆర్మూర్ దగ్గర. పిల్లలకి ఆ వయసులో మనం చెప్పాల్సిందల్లా ఒకటే, మేము ఏ విధంగా కష్టపడి పైకి వచ్చాము, మన కుటుంబం ఎట్లుంది, ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, దానికి బేసిక్ ఏమి ఉండాలి, పిల్లలకి చదువు ఉండాలి. చదువుతో పాటు ఒక స్థాయికి ఆమె అధిరోహించాలి. ఆమెకు స్థాయి వస్తే కుటుంబం మొత్తం ఆడపిల్ల డిగ్రీ చదివి ఏదైనా ఒక ఉద్యోగాలు చేసుకుందంటే వాళ్ళకి 35% గర్ల్స్కి
అన్ని పర్సంటేజ్లు అన్నీ కూడా గర్ల్స్కే. వీళ్ళు కనుక ఉద్యోగాలు సాధించారనుకో తన తర్వాత తన కుటుంబాన్ని చూసుకోవచ్చు. పెళ్ళైనా కానీ ఆడపిల్లలు తన తల్లిదండ్రులని కుటుంబాన్ని చూసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిని చదువుకోమన్నారు. అదే అమ్మాయికి సంబంధించిన సమస్య వస్తే ఎవరిని రిపోర్ట్ చేయాలి? దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఏముంది? 10, 9, 8 అనమాట. ఆ ఏజ్ గ్రూప్లో దొరుకుతుంది కాబట్టి 1098. శివాజీనగర్లోని శ్రీకృష్ణ గీతా భవనం రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రెండో రోజు 9 యజ్ఞగుండాలతో నవగ్రహ శాంతి, మృత్యుంజయ హోమం, భగవద్గీత పఠనం చేశామని చెప్పారు. నగరంలోని శివాజీనగర్లో గల శ్రీకృష్ణ గీతా భవనం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమవారం ప్రారంభమైన వేడుకలు బుధవారం వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. రెండవ రోజు 9 యజ్ఞగుండాలతో నవగ్రహ శాంతి హోమం, మృత్యుంజయ హోమము, పలు రకాల హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి ఉపాధ్యాయ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ బుధవారం రోజు విశేష పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు మధ్యాహ్నం మహా అన్నప్రసాదం అందిస్తామని అన్నారు. లలితాపీఠం శ్రీనివాస మంగాపురం పూజారులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. రెడ్డిపేట గ్రామంలో రేణుకామాత ఎల్లమ్మ పండుగ గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా ఈ పండుగను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో రేణుకామాత ఎల్లమ్మ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ పరమంజ్యోతి శిలా విగ్రహ శిఖ ప్రతిష్ట మరియు రేణుకా జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించడం, గౌడ కులస్తుల యొక్క ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు ఇతర దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, గుడి నిర్మాణం, పునర్ప్రతిష్టాపన చేసుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అమ్మవారి కళ్యాణం, వడిబియ్యంతో పాటు మహా అన్నదానం నిర్వహించారు. రెడ్డిపేటలో కుల మతాలకు అతీతంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి ప్రతి ఇంటి నుండి బోనాలు ఆలయానికి తీసుకువచ్చి మరుసటి రోజు సాయంత్రం తిరిగి ఆలయం నుండి బోనాలు తమ ఇంటికి తీసుకురావడం జరుగుతోందని అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి అనంతరం మాతాంగి దేవీ మాతకు ప్రత్యేక పూజలు, నైవేద్యంతో పాటు బోనాలు పెద్ద ఎత్తున తీయటం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమం గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు గౌడ సంఘం అధ్యక్షులు సాయా గౌడ్ చెప్పారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో 6వ వార్షిక ఎల్లమ్మ కళ్యాణము సందర్భంగా మేమందరము గౌడ సంఘము సభ్యులు, గౌడ సంఘము మరియు విలేజ్ కమిటీ ప్రతి ఒక్క అందరూ సహకరించి ఎల్లమ్మ గుడి రాతి విగ్రహం ఎల్లమ్మ సతానాము, సింహవాహిని, శివలింగము, నంది, సింహవాహిని జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క అన్నదాన కార్యక్రమంతో పూర్తిగా జరిగింది. భక్తులు, గ్రామ ప్రజలు అందరూ గ్రామ ప్రజలు, అందరూ సభ్యులు, వచ్చిన చుట్టాలందరూ సహకరించగలరని గత 5 రోజుల నుంచి కళ్యాణోత్సవం జరుగుతుంది. నూతన విగ్రహం 3 రోజులు యజ్ఞం చేయడం జరిగింది. నూతన విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈరోజు జమదగ్ని రేణుకాదేవి కళ్యాణం జరిగింది. ఉదయం 2 గంటలకి, సాయంత్రం 6 గంటలకి పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల స్మారకార్థం పుట్టిన ఊరుకు సేవ చేసేందుకు 2 అన్నదమ్ములు ముందుకొచ్చారు. గ్రామస్తుల సౌకర్యార్థం స్వర్గయాత్ర రథం అందజేసి అందరి మన్ననలు పొందారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో చామకూర దుర్గారెడ్డి, చామకూర మహేష్ చంద్రారెడ్డి అనే అన్నదమ్ములు
వారి తల్లిదండ్రులైన చామకూర జగన్నాథరెడ్డి, వెంకట్రామమ్మల జ్ఞాపకార్థం 2,50,000 రూపాయల వ్యయంతో స్వర్గయాత్ర రథాన్ని చేయించి గ్రామానికి అందజేశారు. అంతకుముందు గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృత్తిరీత్యా గ్రామాన్ని విడిచి వెళ్లినప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోలేనివని అన్నారు. స్వర్గయాత్ర రథం గ్రామానికి అందించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన వసతులను సమకూరుస్తామని అన్నారు. అదేవిధంగా వైకుంఠ ధామంలో నీటి కొరత ఉందని గ్రామస్తులు తెలపగా సమస్యను పరిష్కరించేందుకు తమ వంతుగా బోరు వేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యార్థం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వర్గయాత్ర రథం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. గ్రామస్తుల తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సురేందర్ రెడ్డి, జగన్, శేఖర్ రెడ్డి, పరిగి సాయిలు, పరిగి సుమన్, రామ్రెడ్డి, ఇప్పసాయిలు, సంతోష్ రెడ్డి, కృష్ణ, అంజాగౌడ్, కొండ సాయిలు తదితరులు పాల్గొన్నారు. కుర్నాపల్లి ఇది మా పూర్వీకుల విలేజ్. సో ఇక్కడ మా అత్తమ్మ, మామయ్య, జగన్నాథ్ రెడ్డి గారు, వెంకటరామమ్మ వాళ్ళు పూర్తి జీవనం ఇక్కడే గడిపారు. సో ఈ విలేజ్కి మాకు ఈ విధంగా రథం చేయడం అనేది మా భాగ్యంగా మేము భావిస్తున్నాము. సో ఈ ఆపర్చునిటీ కల్పించిన దేవుడికి ఫస్ట్ మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాము. అంటే ఇక మీదట కూడా ఇట్లాంటి చేసే విధంగా మాకు మా భావాన్ని మనసునిచ్చి చేసేటట్టుగా కల్పించాలని కోరుతూ దానికి సహాయం మీరందరూ అడగడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. రైట్ టైంలో అడిగి మేము చేయగలిగినాం. అది అంటే దేవుడు మాకు అది చేసే అనుగ్రహం మాకు ఇచ్చాడు. మీరు అడగడం వల్ల కూడా మేము అది చేయగలిగినాం. సో సహకరించిన మీరందరికీను చేసే భాగ్యాన్ని కల్పించిన ఆ దేవుడికి హృదయపూర్వక నమస్కారాలు. ఉమామహేశ్వర ఆలయానికి విచ్చేసిన మా పెద్దలు మైచందర్ సార్ గారికి, దుర్గారెడ్డి సార్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గత పూర్వము మా పెద్దలు కీర్తిశేషులు జగన్నాథరెడ్డి, రామవ్వ గారుల జ్ఞాపకార్థము మాకు శివరథాన్ని వారు అందించడం జరిగింది. కుర్నాపల్లి గ్రామాన్ని గుర్తుపెట్టుకొని, కుర్నాపల్లి మా సొంత విలేజ్, మా అమ్మ నాన్నలు జీవించిన విలేజ్, ఇక్కడే అన్ని ఆస్తులు కూడా మాకు ఇక్కడే ఉండే, మేము ఇక్కడనే చాలా సంతోషంగా ఉన్నాము. చదువుకున్న స్కూల్ కూడా ఇక్కడనే, పూర్వం చదువుకున్న స్కూల్ కూడా ఇక్కడనే అని వాళ్ళు మా కుర్నాపల్లిని జ్ఞాపకం పెట్టుకొని, సార్ కూడా ఎంఫోర్స్మెంట్ డైరెక్టర్గా కూడా ఈడీలో కూడా వర్క్ చేసిండు. సార్ రిటైర్డ్ అయ్యిండు. చాలా సంతోషం. మా ఊరు నుంచి కూడా ఇంత పెద్ద ఆఫీసర్ ఉండడం కూడా మేము చాలా గర్వహిస్తున్నాం. మా కుర్నాపల్లి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అదే ఎంత పెద్ద స్థాయికి పోయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కుల గణనకు అనుకూలంగా తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూసిందని, బీసీ సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్నారని కొనియాడారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో రూరల్ నియోజకవర్గంలో అందరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటాల్పల్లి రమేష్ గౌడ్, బొక్కల బాలయ్య, చెలిమెల శ్రీను,
డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంచెట్టి గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పులసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టడం బీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తోనే బీసీ కులగణన సాధ్యమైందని అన్నారు. కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపితే బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కొత్తపేట మాజీ సర్పంచ్ మురళి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇబ్రహీం, సాజిద్, ఎంపీటీసీలు నర్సయ్య, కొర్రి రామకృష్ణ, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు మాస్ పెద్దిరాజన్న, పెద్దోళ్ల శ్రీనివాస్, మల్కయ్య, వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేపట్టి బీసీలందరికీ న్యాయం చేయడానికి మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతున్నది. దీంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొత్తం శాసనసభ్యులందరి, మంత్రులందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వెళ్లే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి డిస్పల్లిలో కూడా మన ఎమ్మెల్యే గౌరవ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని, అన్ని కులాలకు, మతాలకు న్యాయం జరుగుతుందని, పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరికీ కానీ ఆయుర్వేదాలు ఇచ్చి భగవంతుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వారికి శక్తి సామర్థ్యాలు కలగదని భగవంతుడు కోరుకుంటూ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని అధ్యక్షుల వారి సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ బీసీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కుందాళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో రాహుల్ గాంధీ బీసీ కులగణన చేపడతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమని అన్నారు. గత ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీసీ అభ్యర్థులను గెలిపించి బీసీల ఉనికిని చాటుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, బాకారం సంతోష్, సిరికొండ రమేష్, దేగాం పెద్దసాయన్న, రాజేందర్ గౌడ్, నావనంది గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్, ప్రవీణ్, జి సాగర్ రెడ్డి, ప్రసాద్, రాజు కుమార్, డి సురేష్, సలీం బిన్ అహ్మద్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పడ్డాక మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు పెట్టడము శుభసూచకము. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ పాటికి బీసీలు ఎప్పుడు కూడా రాజ్యాధికారం చేపట్టలేరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలను ఆదరిస్తుంది. వచ్చే ఎలక్షన్లలో బీసీలు అధిక ప్రాధాన్యం ఇచ్చి పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటాం. ఆ యొక్క గవర్నమెంట్ను బీసీలను చిన్న చూపు చూస్తే గవర్నమెంట్ తీసి బండకేస్తే కాన్ రాకుండా పోయింది పాతాళలోకంకు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, భూపతి రెడ్డి సార్కు మరియు భట్టి విక్రమార్క వీళ్ళందరికీ ప్రత్యేక సిరికొండ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలో ఓబీసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓబీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దీనిలో భాగంగా రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఓబీసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్లు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో ఓబీసీ బిల్లును
ప్రవేశపెట్టినందుకు స్వాగతిస్తూ కేంద్రంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ పార్లమెంటులో ఓబీసీ కులగణన బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, ఎంపీటీసీ గౌస్, మైనార్టీ మండల అధ్యక్షులు మగ్దుం, చిక్కడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దువ్వ రవి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల రాజీవ్ గాంధీ చౌరాస్తాలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయిన 2 యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి డివైడర్ సైడ్ పడిపోవడంతో సుమన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ముస్తాఫాకు గాయాలయ్యాయి. ముస్తాఫాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకులు పిట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి